రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం చిన్నతోప్ర గ్రామంలో మాజీ జిల్లా చైర్పర్సన్ డాక్టర్ తేగల అనితారెడ్డి ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్లచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తేగల అనితారెడ్డి మాట్లాడుతూ ఆర్ట్ ఫౌండేషన్ ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉచిత వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 500 మంది రోగులకు గుండె, మూత్రకోశ, నరాల, దంత, ఎముకల, గైనకాలజీ సంబంధించిన రోగులకు జనరల్ సర్జన్, జనరల్ ఫిజిషియన్ వైద్యులు వైద్య సేవలు అందించి సలహాలు ఇచ్చారని, అలాగే ఈసీజీ, రక్త పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. థ్యాంక్ యూ విజయరావు. బాగున్నారా? అన్న వచ్చిన ఇదో మేడంతో మాట్లాడతా. మేడంతో మాట్లాడతా. వెయిట్ చేద్దాం లేదా? వెయిట్ చేస్తారంట రండి. ఆల్రెడీ చూస్తున్నావు కదా. నమస్కారం. మాజీ సర్పంచ్ కూర్కాలి. అదే నెక్స్ట్ పేషెంట్ అన్న వాళ్ళు ఇచ్చిన మందు వేసుకుంటావా? వేసుకున్నప్పుడు తగ్గుతుందా? వేసుకున్నప్పుడు తగ్గుతుందా? కొంచెం కొన్ని రోజులు మెట్లో వాళ్ళు ఎక్కువ అదే నొప్పి గోళీలు వచ్చింది, బరువు తగ్గుతున్నారు. అది కొంచెం యాసిడిటీ ఉంటే కూడా అట్లనే ఉంటుంది. టాబ్లెట్ ఉంది. ఇప్పుడు నొప్పి బాగుందా? నొప్పి గోళీ కావాలనా? పడిగడుపున గోలు వేసుకుంటేనే నొప్పి గోలు వేసుకోవాలి, లేకపోతే ఆ కడుపులో ఇంకా మంటలాగా వస్తుంది. ఎట్లా వేయాలో చెప్తారు. మళ్ళీ సరిగ్గా చెప్పండి, నాకు అర్థమైతే. సరే, మంచిగా ఊపిరి తీసుకో. నీకుంటే ఇంకెన్ని సంవత్సరాలు పనిచేస్తుంది? నాతో అందరూ మాట్లాడుకో. రాత్రి లేచింది. రాత్రి సన్ రైజ్ హాస్పిటల్ ముందుకై
అన్న ఇక్కడ చూడు అన్న 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 अच्छा काम कर सकते सामने आइए एक एक आदमी सामने आ जाओ बेस मत करो ठीक है ताकत क्या है मॉर्निंग खाना खाते ही ले समझे आप आप बोलोगे ना दुबले हैं क्या कर सकते हैं एक बजे ఆయన పేరేంటి చెప్పినా ఎప్పుడెప్పుడు పెరుగుతుంది బీపీ నీతో కొట్లాడినప్పుడా ఎన్ని రోజుల నుంచి దినాల 3 ఏళ్ళు అవుతుంది మనం తీపించుకున్నాం ఎక్స్రే మరి చూపించుకుని ఆడ తక్కువ అవుతుంది షుగర్ ఉందా లేదు షుగర్ లేదంటే చెక్ చేయించుకోవాలి లేదు మరి నాలుగు చూపి చెల్లె నర్సు మరి నేను వచ్చే వరకు ఇట్లనే చూద్దాం నేను వచ్చినాక ఫార్మల్గా లాస్ట్ టైం ప్రవీణ్ సార్ వచ్చిండు కదా ఇక్కడ సేమ్ చిన్నది అదే ఇదే నువ్వు ఎంత తిన్నావో తెలుస్తుంది ఇప్పుడు ఇలా ఏం తినొచ్చినావు 99 పర్వాలేదు ఆమె చెప్పింది కదా లేదని ఆమె షుగర్ బీబీలో ఉంది అందరికి గుండె ప్రాబ్లం ఏం లేదు ఏది లేదు మోకాళ్ళే ఉన్నాయి మోకాళ్ళ నొప్పి పంచాలే ఉన్నది ఏది లేదు మెడలు ఓకే మోకాళ్ళ నొప్పికి వెళ్ళి పంచాలి నొప్పి వేసి పెట్టేసి మంచిగా ఉంది బీపీ ఒకటే పర్వాలేదు మందులు ఇట్లానే రెగ్యులర్ గా వాడితే ఏం కాదు మోకాళ్ళు పడ్డావు కదా మరి అది ఎక్స్రేకి ఇట్లా తీపియాల్సి వస్తుందేమో కానీ ఇగో ఇది పడిగడుపున వేసుకోవాలి ఈ మందులు వేసుకుంటే గ్యాస్ రాకుండా ఇది పడిగడుపున ఎర్ర లైన్ ఉంది చూడు బీబీ గోళీ వేసుకున్నాం చేసుకున్నాను లేవంగానే ముఖం కడుక్కోగా ఈ గోళీ వేసుకోవాలి మరి బీబీ గోళీ ఎప్పుడు అది చాయ్ తాగినాకనో ఏమన్నా తిన్న తర్వాత వేసుకోవాలి ఇవేమో మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత వేసుకో ఇదేమో నొప్పిది ఇదైతే తిన్నాకనే వేసుకోవాలి తినకుండా వేసుకోవద్దు తినకుండా ఖాళీ కడుపు మీద వేసుకుంటే కడుపు మంట వస్తుంది తిన్నాక వేసుకోవాలి ఇది ఎర్ర కలర్ ఇది కేవలం 5 రోజులే సరే మహేశ్వరం మండల్ చిన్నతుప్ర గ్రామంలో ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో గ్రామంలో ఉన్న అందరికీ కూడా చాటింపు చేసి ఇక్కడికి వచ్చి ఈ ఉచిత వైద్య శిబిరంలో ఇక్కడున్న సేవలన్నీ కూడా తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇందులో అందరూ కూడా ఊరు నుంచి పెద్ద వయసు వాళ్ళు యువకులందరూ కూడా వచ్చి దాదాపు ఒక 180 మంది పేషెంట్లు వచ్చి ఇక్కడ చూయించుకోవడం జరిగింది. వారికి షుగర్ టెస్ట్, బీపీ చూడడము మరియు వారికి ఉన్న సమస్యలకి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఎప్పుడైనా కానీ మనము ఒక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. మరి ఆరోగ్య మంచిగా ఉండాలి అని అంటే దానికి అవగాహన అనేది అవసరం. కాబట్టి ఈరోజు బీపీ, షుగర్ అనేవి చాలా పెద్ద, అంటే దీని ఒక స్లో పాయిజన్ లాగా అనుకుంటారు. అవి ఫస్ట్ నుంచి కంట్రోల్లో పెట్టకపోతే చాలా పెద్ద పెద్ద జబ్బులకి, పెద్ద అవయవాల పైన కూడా
మరి ఎఫెక్ట్ ఉంటుంది, మరి పేషెంట్ యొక్క ప్రాణం క్షీణించిపోతుంది. కాబట్టి కూడా ఇట్లాంటి ఉచిత వైద్య శిబిరాల్లో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా కదిలొచ్చి వారికి షుగర్ ఉందా లేదా, బీపీ గురించి చూసుకొని, మరి రక్తహీనత మరియు విటమిన్ లోపం ఉన్న వాళ్ళు కూడా ఊర్లలో చాలామంది ఉంటారు. కాబట్టి వారికి కూడా ఇక్కడ విటమిన్స్ మరియు కాల్షియం పంపిణీ చేయబడుతుంది. ఈరోజు మరి ఈ యొక్క ఆరోగ్యం పట్ల యువకులు కూడా చాలా ఉన్నారు, వారు కూడా ఊర్లలో అవగాహన అనేది తీసుకెళ్ళాలి. ఇక్కడ ఈరోజు క్యాంప్కి మాతో పాటు జీసీసీబీ చైర్మన్ గారు మరి ఉన్నారు. వారికి ఈ మధ్యనే కూడా హెచ్ఎండిఏలో ఆ చైర్మన్ లాగా వచ్చింది. కాబట్టి వారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము. చెల్ల నరసింహారెడ్డి గారు కూడా ఇక్కడ ఈ యొక్క జిల్లాకి ఎంతో సేవలు అందించారు. వారు ఇక్కడ క్యాంప్లో మాతో పాటు ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే ఇట్లా ఊర్లలోకి మరి పెద్దవాళ్ళు వచ్చి చూస్తే ఊర్లో అనేక సమస్యలు ఉన్నాయి కూడా వారి దృష్టికి లీడర్లు తీసుకొని వెళ్తారు. మరి ఈరోజు కార్యక్రమాలకు అన్నిటికీ కూడా మా విజయరంగ గారు ఉన్నారు, వారి ఏర్పాట్లు కూడా చూసుకున్నారు మా ఆధ్వర్యంలో. ఊర్లో కూడా రాఘవేందర్ గౌడ్ ఇక్కడ మిగతా ఏర్పాట్లు చూసుకొని, మరి సీనియర్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ గ్రామంలో. శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆవుల యాదయ్య వచ్చినారు, మరి మిగతా సీనియర్ లీడర్స్తో పాటు యువకుల్లో రాజు, అందరూ అంటే ప్రతి ఒక్కరిని పేరుతో సంబోధిస్తున్నగా అర్థం చేసుకోండి. వారందరూ కూడా ఇందా సహకరించినందుకు వారికి కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరోసారి యువత అందరూ కూడా జనాలకి బాగా అవగాహన అనేది కలిగించాలని చెప్పి వారిని కోరుకుంటూ మీడియా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చిన్నతూప్ర గ్రామంలో ఆర్ట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్ ఏదైతే ఉందో వారి ఇక్కడ డాక్టర్లు వచ్చి ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్గా డాక్టర్ అనిత గారు మరియు ఈ ప్రాంతంలో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా యాదయ్య గారు, రాజు గారు, రాఘవేందర్ గారు, డాక్టర్సు ఈ గ్రామంలో ఈరోజు ప్రతి పేదవారికి నిత్యం ఆరోగ్యాలు ఏదైతే ఈ వర్షాకాలంలో చలి జ్వరాలే కానివ్వండి, బీపీ షుగర్ల గురించి కానివ్వండి, వారికి తెలియజేయడానికి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, గ్రామంలో ఉన్న యువకులు కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి గ్రామ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి ఏదైతే ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా ఏదైతే ప్రతి పేదవారికి మందులు సదుపాయాలు అందియాలనే ఆలోచనతో బీపీ చెకప్ కానీ, షుగర్ కానీ, టెస్టులు కానీ చేయడం జరిగింది. నిజంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మనం అందరం కూడా చూస్తున్నాం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు ప్రతి పేదవాడు కూడా ఆరోగ్యం కానీ, వైద్యము, ఎడ్యుకేషన్ అనేది రాష్ట్రాలలో ప్రముఖ పాత్ర వహించేటివి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రతి పేదవానికి 10 లక్షల రూపాయలు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో వైద్యానికి ఈ విధంగా మనము అందరికీ తెలియజేయడానికి ముందుకు వచ్చిన యువకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.